నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్టర్ సో సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడు అన్ని ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా ప్రతిదీ మనం చూడలేం కదా కానీ మీకోసం మాత్రం సోషల్ మీడియాలో ట్రెండీ టాపిక్స్ అయితే తీసుకొచ్చాను సో లేట్ చేయకుండా అయితే మనం చూసేద్దాం సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి యమ దొంగ టక్కరి దొంగ కొండవీటి దొంగ పెన్షన్ల దొంగ సో మనమైతే అన్ని సినిమాలు చూసాం కదా కొత్త సినిమా అన్నమాట అని మీమర్స్ మాత్రం అంటున్నారు సో నెక్స్ట్ ఏంటనేది చూద్దాం సో ఇక్కడ ఏంటంటే పిల్ల బిజ్జల నాకు ఒక ఐడియా వచ్చిందయ్యా ఈ 2 రోజులలో ఎవరు పోయినా చంద్రబాబు పెన్షన్ ఆపించడం వల్లనే పోయాడు అని ఫేక్ న్యూస్ వైరల్ చేసేయండి అని చెప్పేసి అన్నారని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి వదిన హే ఎవర్రా మీరు ఫట్ ఇక్కడ ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి రా ఫట్ మళ్ళీ అర్థమైంది మద్యపాన నిషేధం చేశాకనే ఓట్లు అడగాలి ఇంకోసారి ఓట్లు అడిగితే ఆన్సర్ ఇలాగే ఉంటుంది సో ఇది కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది వైరల్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఏం బాబు ఈ రోజులలో కూడా మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేస్తున్నారా అంటే గౌట్ జాబ్ ఆస్పిరెంట్స్ చెప్తున్నారు 5 ఏళ్ల క్రితమే ఓటు వేసి ప్రతిరోజు ఫూల్స్ అవుతున్నాం కొత్తగా ఏముంది ఫూల్స్ అవ్వడానికి ఆంటీ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ అండ్ అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వడం ఎందుకు లేట్ అయిందిరా అంటే ఆ గొర్రెలు అనమాట ఆర్థిక సంవత్సరం ముగింపు వరుసగా బ్యాంకు సెలవులు చంద్రబాబు అడ్డుపడుతున్నాడని పబ్లిసిటీ చేస్తున్నాం సో ఇది కూడా వైరల్ అవుతుంది అనమాట అక్కడ బాబాయ్ని చంపిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చాడంటే తట్టుకోలేకపోతున్నా నా కోసం అంతా చేసినోడికి టికెట్ ఇవ్వకపోతే బాగోదు కదా సో అక్కడ అంటే సెటారిక్ గా అంటున్నారు అనమాట నా కోసం ఇంత చేశారు కదా మరి ఇంత చేసినోడికి టికెట్ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి సోషల్ మీడియాలో మీమర్స్ చేస్తున్న ఈ మీమ్ కూడా చాలా వైరల్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్నికలకు ముందు జగన్ కు భారీ షాక్ ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి చిత్తూరు ఎస్పీ జాష్వా అనంతపురం ఎస్పీ అంబురాజన్ గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు మరియు 3 ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు ఇక్కడ ఇంకేముంది పిసుక్కోవడమే సో అంటే వాళ్ళందరికీ బదిలీలు అవ్వడం అయింది కాబట్టి ఇంకేం చేసేది ఏం లేక పిసుక్కొని కూర్చోవడం అన్నట్టుగా వైరల్ అవుతుంది ఈ మీమ్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్చి 28న జగన్ రెడ్డి పేపర్ సాక్షిలో రాసింది అవ్వ తాతలు ఒరే జలగా పెన్షన్లు 3వ తారీఖున పడతాయని సాక్షిలో 4 రోజుల క్రితమే రాసింది కదరా నీ శ్రీమతి సో ఇది కూడా ఏంటంటే వాళ్ళు అడుగుతున్నట్టు అక్కడ ఉన్న ఆంధ్ర అంటే ఎవరైతే ఉంటారో పెన్షన్దారులు వాళ్ళు అడుగుతున్నట్టయితే ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది ఈ నెల కరెంటు బిల్లులపై 1108.72 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల భారం కరెంటు బిల్లులు చూసి షాక్ అయ్యారా సో ఇది అనమాట అంటే అక్కడ కరెంటు బిల్లుల అది వచ్చింది దాని గురించి మీమర్స్ చేస్తున్న ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోవడం వల్లే ఆంధ్రాకి కంపెనీలు రావడం లేదు పక్క రాష్ట్రాల్లో పెరగని కన్స్ట్రక్షన్ కాస్ట్ మన రాష్ట్రంలోనే ఎందుకు పెరిగింది సో ఇది అనమాట అంటే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట అక్కడ అంటే మీమర్స్ ఇది కూడా మనకి చాలా ట్రెండ్ అవుతుంది ఈ 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన జగన్ అన్న మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి సో అక్కడ ఏంటంటే అక్కడ చెప్పిన దాని ప్రకారం ఏం జరిగింది ఏంటి సో ఏదైతే చెప్పారో అది జరుగుతుందో లేదో చూసి ఓటేయండి అని చెప్పేసి చెప్తున్నారు సో మళ్ళీ ఇది కూడా వైరల్ అవుతుంది పెన్షన్లు ఇంకా ఎందుకు ఇవ్వలేదు జగన్ అప్పు దొరకలేదు సో అప్పు దొరకలేదని చెప్పేసి పెన్షన్స్ ఇవ్వట్లేదంట సో ఇది కూడా మనకి ఇక్కడ ట్రెండ్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే వైద్య శాఖలో భారీ స్కామ్ రజనీ ఒల్లోకి 123.4 కోట్లు ఇక్కడ ఏంటంటే 823 పోస్టులు ఒక్కోటికి 15 లక్షలకి అమ్ముకున్న మంత్రి రజనీ అర్హత లేకున్నా డబ్బులిచ్చిన వాళ్ళకి ప్రమోషన్ మెరిట్ జోన్ అర్హతలు పట్టించుకోకుండా ప్రమోషన్స్ ఎస్సీ బీసీ అభ్యర్థులకే ఎక్కువగా అన్యాయం రజనీ స్వయంగా బీసీ అయ్యుండి బీసీలకు అన్యాయం ఒక ఎస్సీ డాక్టర్ గారి ఫిర్యాదుతో వెలులోకి రజనీ అక్రమాలు రజనీ వెనుకుండి నడిపించిన పెద్ద తలకాయ ఎవరు సో ఇది కూడా మనకి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆంధ్రాలో వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉంటాయి కదా సో అట్లా ఏంటంటే ఆ ఆల్కహాల్ బాటిల్ మీద మెగా డిఎస్సి అని ఉంది సో ఇక్కడ ఏంటంటే హమ్మయ్య మెగా డిఎస్సి కూడా వచ్చేసింది సో ఇట్లా ఇది కూడా వైరల్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నట్టయితే మద్యపాన నిషేధం ప్రత్యేక హోదా సిపిఎస్ రద్దు జాబ్ క్యాలెండర్ డెవలప్మెంట్ రైల్వే జోన్ రైతులకు గిట్టుబాటు ధర రాజధాని నిర్మాణం ఇవన్నీ గుర్తున్నాయా ఎప్పుడో విన్నట్టుందే సో ఇవి ఏంటంటే మనకి ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు రావాలి వచ్చే ముందు జగన్ గారు ఇచ్చిన హామీలాగా మనకి ఏంటంటే సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేను 10 గ్రామాలు దత్తత తీసుకున్నాను అవేంటో నేను చెప్పను కానీ మీరు అక్కడికి వెళ్ళి అడగండి నేను ఎంత మంచి పని చేశానో చెప్తారు
అక్కడ ఏంటంటే కింద మన బ్రహ్మానందం గారు మాకు అర్థం కాలేదు స్నో బాబు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ తో అయితే పెట్టారు మీమ్ని. ఇది కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ ప్రజలు అన్నమాట, నీకు అభివృద్ధి చేయడం చేత కాదు, ఊరికే కూర్చోమంటే కూర్చోవు, ఏం చూసి ఓటు వేయాలరా నీకు. ఇక్కడ వచ్చేసి మావయ్య అంటున్నాడు ఏమని, నాకు తెలుసు నువ్వు పోయి నాకు ఓటు వేయరా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇది కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 1,00,000 కోట్లు దొబ్బి తిన్నావు, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోక ఇంకెందుకన్నా ఈ రాజకీయాలు, తుగ్లక్. నేను రాజకీయాలు వదిలేస్తే అది 1,00,000 కోట్ల స్కామ్లో నన్ను బొక్కలో వేస్తారా అని భయం రా. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే తను మళ్ళీ రాజకీయాల్లో లేకపోతే స్కామ్లు ఇరికిస్తారని చెప్పేసి ఆ భయంతో రాజకీయాల్లో ఉన్నట్టుగా ఈ మీమ్ అయితే వైరల్ అవుతుంది. సో ఇది కూడా సోషల్ మీడియాలో మనకి వైరల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇక్కడ చూస్తున్నట్టయితే 98% హామీలు అమలు చేశాడని ఎవరు అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏవైతే రాజకీయ ఎన్నికలు వస్తున్నాయి కదా, సో ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు అన్ని హామీలు పూర్తి ఇచ్చేసామని చెప్తున్నారంటే అక్కడ ఏంటంటే ఎవరన్నారు అని అన్నదానికి వాడే అనుకున్నాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు అంటున్నారు. సో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే కాలకుట విషయం తాగిన వాడు నీలకంఠుడు అయితే ఏకంగా రసాయనాలు తాగే మా ఆంధ్రప్రదేశ్ యువతను ఏమనాలో మీరే చెప్పండి. సో ఇక్కడ శివుడు అయితే మన కాలకుట విషయాన్ని తన గరళంలో దాచుకున్నాడు కదా. సో అక్కడ ఏపీలో అయితే ఏంటంటే రసాయనాలు అంటే గాలి కావచ్చు, ఇంకా వాటర్లోనే కావచ్చు, రసాయనాలు వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే రసాయనాలు అంటే ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్ రూపంలో కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అది చెప్తున్నారు, వాళ్ళ బాధని మీమ్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు. సో ఇది కూడా వైరల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తుంటే మా అభ్యర్థులు అందరూ పేదోళ్ళే, ఇప్పుడేంటి వాళ్ళని గెలిపించి ధనవంతుల్ని చేయాలా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ మీమ్లో ఉన్న అప్పుడు ఏంటంటే ఒక సభలో ఏంటంటే మా అభ్యర్థులందరూ పేదోళ్ళే అని చెప్పేసి తను అనడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు అవినీతి పేరు గాంచుతున్నారు కాబట్టి అయితే వాళ్ళు కూడా వస్తే మళ్ళీ వాళ్ళ ధనవంతులు అవుతారు కదా, చేయమంటారా, ఓటేసి గెలిపించమంటారా అని చెప్పేసి ఇక్కడ ఈ మీమ్ అర్థం అనమాట. సో ఇది కూడా వైరల్ అవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా వివేక జయంతి వర్ధంతి రోజే కానీ నివాళులర్పించారా? సో అంటే ఇంతకు ముందు ఒక 5 years బ్యాక్ వివేకానంద రెడ్డి గారి హత్య అయితే జరిగింది. ఈ 5 years లో ఒక్కసారి కూడా జయంతి కానీ వర్ధంతి కానీ చేయలేదు వైసీపీ నాయకులు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే బోనస్ ఇచ్చే వరకు వెంటాడుతాం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగి పంటలకు క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి తీరాల్సిందే. బోనస్ ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏంటంటే యాసంగి పంటలకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానికన్నా 500 ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసి చెప్పారు. సో ఇది కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ చూస్తే 7 ఏళ్లలో 5,304 మంది రైతుల ఆత్మహత్య. రాష్ట్ర పోలీస్ శాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ లో వెల్లడి. 2022లో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 4వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆత్మహత్యలే లేవన్న కేసీఆర్ ఇప్పుడు అదే పాట పాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలల్లో అసలు ఆత్మహత్యలే లేవు, రైతు ఆత్మహత్యలే లేవన్న అన్నారు కేసీఆర్ గారు అయితే. కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర పోలీస్ శాఖ వీళ్ళందరూ రిపోర్ట్స్ లో మాత్రం 5,304 రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టయితే వెల్లడైంది. సో ఇది కూడా మనకి వైరల్ అవుతుంది. సో ఇదండి మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ అన్ని ఈ రోజు అయితే ఇంతే. మళ్ళీ సరికొత్త సోషల్ మీడియాలో ఏవేవైతే ట్రెండ్ అవుతున్నా మరొక ఎపిసోడ్ లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా.